ప్రతి వ్యక్తికి ఎక్కడికైనా బైక్ మీద వెళ్ళాలి అనే ఆశగా ఉంటుంది. ట్రావెల్ చేయాలని అనుకుంటుంటారు. అలాగే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, కానీ కుదరలేదు. సడన్గా నా ప్రయాణం వచ్చేసి జోగులాంబ గద్వాల్. అదేనండి, మన భారతదేశంలో 18 ప్రధాన శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగులాంబ క్షేత్రం 5వది. పురాణాల ప్రకారం దక్షయాజ్ఞం తర్వాత సతీదేవి శరీర భాగాలు పడిన చోట ఇవి వెలిశాయి. ఇంకా అమ్మవారి దవడ పడినట్లు చెబుతారు. ఇది దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఎప్పుడు ట్రాఫిక్లో ఇరుక్కుపోయే మన జీవితాలను అప్పుడప్పుడు బయటకు తీసుకొచ్చి ఇలా స్వేద తీరుదామండి. ఆనందం అనేది మనం వెతుక్కునే వస్తువు కాదండి, మన మనసులో సృష్టించుకునే ఒక అందమైన అనుభూతి. నిన్నటి గురించి బాధపడుతూ కూర్చుంటే రేపటి ఆనందాన్ని మనం కోల్పోతాం. కాబట్టి దొరికిన ఏ క్షణాన్ని మనం మనస్ఫూర్తిగా ఆనందిస్తూ పోవాలండి. ఆనందం అనే గమ్యం కాదు, మనం ప్రయాణించే దారి. ఇక్కడ మొత్తం 9 శివాలయాలు, వీటిని నవబ్రాహ్మ ఆలయాలు అంటారు. తారక, స్వర్గ, పద్మ, విశ్వ, కుమార, ఆర్క, వీర మరియు గరుడ బ్రహ్మ ఆలయాలు. ఇవి ఉత్తర భారతదేశపు రేఖ నగర శిల్ప శైలిలో నిర్మించబడ్డాయి. వీటిని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఇక్కడ శిల్పాల్లో రామాయణ, మహాభారత ఘట్టాలు ఎంతో అందంగా క్రీస్తు శకం 1390 ప్రాంతంలో బహుమని సుల్తానుల దండయాత్రల సమయంలో ఈ ఆలయంపై దాడి జరిగింది. మాలిక్ ఆఫ్ కఫూర్ లేదా తర్వాత ముస్లిం సుల్తాను దండయాత్రలో భాగంగా ప్రధాన ఆలయం తీవ్రంగా దెబ్బతిన్నది. ఆలయ గోపురాలు మరియు శిల్పాలను ధ్వంసం చేశారు. ఆలయ ధ్వంసమవుతున్న సమయంలో అక్కడ పూజారులు మరియు భక్తులు ప్రధాన జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని, అలాగే చండీ, ముండి విగ్రహాలు రహస్యంగా పక్కనే ఉన్న బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి తరలించి అక్కడ ఒక చిన్న గదిలో భద్రపరిచారు. దాదాపు 615 ఏళ్ల పాటు జోగులాంబ అమ్మవారికి స్వంత ఆలయం లేకుండా పోయింది. ఆ కాలమంతా భక్తుల బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలోని ఒక మూల చిన్న గదిలో అమ్మవారిని దర్శించుకునేవారు. అసలు ఆలయం ఉన్న చోట కేవలం శిథిలాలు మాత్రమే మిగిలి ఉండేవి. చాలా కాలం తర్వాత భక్తుల కోరిక మేరకు మరియు ప్రభుత్వ చొరవతో ఆలయాన్ని పునర్నిర్మాణం జరిగింది. 2005వ సంవత్సరంలో కొత్త ఆలయ నిర్మాణ పనులు మొదలయ్యాయి. పాత ఆలయ శైలిని ప్రతిబింబించేలా దక్షిణ భారత వాస్తు పద్ధతిలో అత్యంత సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దారు. 2005 అక్టోబర్ 15న విజయదశమి పర్వదినాన జోగులాంబ అమ్మవారి విగ్రహాన్ని బాలేశ్వర స్వామి ఆలయం కొత్తగా నిర్మించిన ఆలయానికి తరలించి శాస్త్రోక్తంగా పునఃప్రతిష్ఠ చేశారు. ఆలయం దర్శనమైనప్పటికీ ఆ ప్రాంతం యొక్క పవిత్రత తగ్గలేదు. అష్టాదశ శక్తి పీఠాల్లో 5వ పీఠంగా దీన్ని ఉన్న గుర్తింపు అలాగే ఉంది. పునర్మించిన ఆలయం ఇప్పుడు ఎంతో వైభవంగా కనిపిస్తుంది. అమ్మవారి ఉగ్రరూపాన్ని శాంతింపజేయడానికి ఆలయం చుట్టూ నీటి కుంటను ఏర్పాటు చేశారు. ఆలయం ధ్వంసమైనప్పటికీ అక్కడ శిలాశాసనాలు మరియు శిల్పాలు ఇప్పటికీ మనకు ఆ కాలపు చరిత్రను తెలియజేస్తున్నారు. నేడు ఈ ఆలయం తెలంగాణలోనే కాక దక్షిణ భారతదేశంలో ఒక ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా